ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వ విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో తలపడ్డ ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ 23 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 64 పరుగుల మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ, ఫాఫ్ డూప్లిసెస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డూప్లిసెస్ మాత్రం గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. 18 బంతుల్లోని హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే 6వ ఓవర్లో కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ జోస్వా బౌలింగ్ లో క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగులతో తొలి భాగస్వామ్యానికి తెరపడింది. అలాగే పవర్ ప్లేలోనే 92 పరుగుల స్కోర్ నమోదు చేసింది. అయితే డూప్లిసెస్ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. విల్ జాక్స్, రజత్ పటేదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామరూన్ గ్రీన్, అలాగే విరాట్ కోహ్లీ వెంటనే వరుసగా వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ. దీంతో 24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 5 వికెట్లను కోల్పోయింది. కానీ చివర్లో దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ మాత్రం మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. అయితే గుజరాత్ యంగ్ బౌలర్ జాస్వా లిటిల్ ఆర్సీబీ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఏకంగా 4 వికెట్లు తీసి మళ్లీ మ్యాచ్ ని గుజరాత్ వైపు మళ్లించేలా చూశాడు. కానీ అప్పటికే స్కోర్ బోర్డుపై అత్యధిక పరుగులు ఉండడంతో స్వప్నిల్ సింగ్ అలాగే దినేష్ కార్తిక్ లు మ్యాచ్ ఫినిష్ చేశారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ జట్టులో షారుఖ్ ఖాన్ 37, తెవాటియా 35 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. ఏది ఏమైనా 92 పరుగులకి తొలి వికెట్ ను కోల్పోయిన ఆర్సీబీ జట్టు మరో 24 పరుగులు సాధించి 5 వికెట్లను కోల్పోయింది. చివరికి ఓపెనర్లు ఇచ్చిన మంచి శుభారంభంతో ఆర్సీబీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో చాలా రోజుల నుంచి 10వ స్థానంలో ఉన్న ఆర్సీబీ ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. 11 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 8 పాయింట్లతో ఢిల్లీ తర్వాత 7వ స్థానంలో ఉంది. ఇక 11 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఓటమితో ముంబై చివరి స్థానంలో ఉండగా ఈ మ్యాచ్ ఓటమితో గుజరాత్ 9వ స్థానానికి పడిపోయింది.